ఇప్పుడు అక్కడ మతహింస అంటే ఎలా జరుగుతుంది, ఏం చేస్తారు అక్కడ, వీళ్ళ అనుభవాలు ఏం చెప్తారు? అంటే చాలా అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 2 బుక్స్ కూడా రాస్తున్నాను వాటి మీదే. ఇప్పుడు అక్కడ మతహింస అనేది ఏదో పాకిస్తాన్లో మన హిందువుల మీద జరుగుతుందో అది ఒక విధంగా కాదు, అన్ని లెవెల్స్లో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి నేను హిందువుని అని. చెప్తే వాళ్ళు సపరేట్ ప్లేటు సపరేట్ గ్లాసు ఇస్తారు, అది మీరే కడిగి వెళ్ళిపోవాలి. స్కూల్లో క్లియర్గా హిందూ పిల్లలకి వేరువేరుగా వాటర్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా మన ఆడవారి పరిస్థితి అంటారా అది దీనం. 13 మంది ఆడపిల్లల నుంచి 1350 ఆడపిల్లల వరకు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు. పాకిస్తాన్ అందరూ కూడా హిందూ ఆడపిల్లలే. ఓన్లీ పాకిస్తాన్, ఓన్లీ సింధ్ ప్రావిన్సే, పాకిస్తాన్ మొత్తంలో ఇంకా అసలు లేరు ఎక్కడ. సింధ్ ప్రాంతం అనేది ఏదైతే ఉందో ఇది మన గుజరాత్ రాజస్థాన్ బార్డర్లో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి సంవత్సరానికి 1300 మంది ఆడపిల్లలు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 11 to 16, 11 నుంచి 16 ఏళ్ల మధ్య